जब तक सूरज चांद रहेगा का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा का नाम रहेगा। ఆకలి నుండి స్వేచ్ఛ, ఆకలి నుండి స్వేచ్ఛ, ఆకలి నుండి స్వేచ్ఛ। ఈరోజు 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని నేను వెల్కమ్ చేస్తున్నాను। సో ఇందులో ఏమంటే డిస్ట్రిక్ట్ సెక్రటరీ రోషన్ గారు అయినటువంటి, అలాగే డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీ సులేమాన్ గారు, అలాగే అసెంబ్లీ ప్రెసిడెంట్ ముబారక్ భాయ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ బావజాన్ గారు, అలాగే మన రవికుమార్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అలాగే మునప్ప గారు డిస్ట్రిక్ట్ డిఎస్పీ గారు డిఎస్పీ పార్టీ నుంచి, అలాగే మునప్ప గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు। సో వీళ్ళని ఈ సభా వేదిక స్వీకరించవలసిందిగా కోరడమైనది। అదేవిధంగా ఈ నాయకులందరూ కలిసి మనకు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు। जिंदाबाद 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 जिंदाबाद। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు। అందరికీ నమస్కారం। ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులకు, ఇక్కడ వచ్చినటువంటి ఎస్డిపిఐ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, పొలంనేరు ప్రజలకి ఎస్డిపిఐ 18వ ఫార్మేషన్ డే ఒక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది। కాకపోతే కరోనా టైంలో కానీ, ఎక్కడైనా తుఫాన్ వచ్చిన ఎల్లవెల్లలా కానీ, బ్లడ్ ఇవ్వడంలో కానీ, ప్రతి ఒక్క దీంట్లో ఒక మంచి సర్వీస్గా మీ అందరి ముందు ఎస్డిపిఐ పార్టీ అనేది పోరాడుతూ ఉన్నాము। అదేవిధంగా ప్రజల సమస్యలపైన కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏదైనా। అందరికీ నమస్కారం। ఈరోజు ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిర్భావ కార్యక్రమం జరగడం జరిగింది। ఈ ఆవిర్భావ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ నాయకత్వం పొలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు అయితేనేమి, అదేవిధంగా కొత్త నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి లీడర్లు అయితేనేమి, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ మనకి ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గంలో ఉన్నటువంటి పేద వ్యక్తులకి ఆరోగ్యానికి రక్తం అనేది అందించడము చాలా అభినందనీయం। ఈ యొక్క ఎస్డిపిఐ పార్టీ రాబోయే రోజుల్లో పొలంనేరు నియోజకవర్గమే కాదు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందుతూ వారి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టు యువత ముందుకు రావాలి, ఈ యొక్క పార్టీ ఆశయం కోసం పనిచేయాలి। రాబోయే రోజుల్లో స్వేచ్ఛ కోసం పనిచేసేటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఎందుకంటే భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకున్నబడిన నాయకుల చేత పరిపాలించబడేది ప్రజాస్వామ్యం కావున ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించాలి। అదేవిధంగా భయభ్రాంతులకు గురి కాకుండా సమానంగా ఓటు హక్కుని వినియోగించుకుంటూ వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పార్టీ ఎస్డిపిఐ పార్టీ అని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి రాబోయే రోజుల్లో ఒక మంచి మార్పు దిశగా అడుగులు వేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క ఎస్డిపిఐ పార్టీ కూడా తీసుకోవాలని, రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా కంటి వైద్య శిబిరాలు, ప్రత్యేకంగా ఈ యొక్క పేద, బడుగు, బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి వీళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజిక ఎదిగి ఈ రాష్ట్రానికి, మన భారతదేశానికి సమానత్వానికి, ముఖ్యంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి సమానత్వ హక్కుల్ని ప్రతి ఒక్కరికి కూడా పంచి అందరూ కూడా ఎదగాలని ప్రత్యేక కోరుకుంటూ, జై భీమ్, జై ఆర్పిఐ, జై ఎస్ఎస్డి, జై ఎస్డిపిఐ పార్టీ। థ్యాంక్ యూ।
అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ చిత్తూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ 18వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మా సహోదరులు ఆర్బీఐ నాయకులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం. 18 ఏళ్ల క్రితం ఎస్డిపిఐ ఉద్యమం సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మొదలైంది. అనేక సందర్భాల్లో ఎస్డిపిఐ పార్టీ ముందుండి ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంది. ఎస్డిపిఐ పార్టీ ఒక వర్గానికి సంబంధించిన పార్టీ, ఒక కులానికి సంబంధించిన పార్టీ, వాళ్ళ కోసం పనిచేసే పార్టీ అని ప్రతి ఒక్కరు కొంతమందికి అపోహ ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, ఎస్డిపిఐ పార్టీని స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసం. ఏదైతే మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలపైన అన్యాయం జరుగుతుందో వీటిని ఎదుర్కోవడానికి ఎస్డిపిఐ పార్టీని స్థాపించడం జరిగింది, ప్రజాస్వామ్య విలువల కోసం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే నేషనల్లో గవర్నమెంట్ ఉందో దేశ ప్రజలందరికీ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. విభజించి పాలించడము, లేనిపోని అపోహలు సృష్టించడము, ఇటువంటివి చేస్తూ ఉంది. ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వము ప్రజలకు మంచి అభివృద్ధి, ఉపాధి కల్పించే దాంట్లో వెనుకబడింది. ఇంకో విషయం ఏమరా అంటే వెనుకబడింది, ప్రజలను విభజించి ఓట్లను విడగొట్టి దీంట్లో పాలించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా ఉంది. ఎటువంటి అభివృద్ధి లేదు, నిరుద్యోగం, ఎక్కడ చూసినా ప్రభుత్వంపై అసంతృప్తి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఏదైతే ఉందంటే భారతదేశంలో అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని గర్వంగా గుర్తుంచుకుంటాను. ఈ సందర్భంలో ఎస్డిపిఐ 18 ఏళ్ల ప్రయాణంలో మాకు అధికారం లేదు, మాకు కౌన్సిలర్లు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అయినా ఎస్డిపిఐ పార్టీ నిస్వార్థంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఏదైతే కేరళలో ఫ్లడ్స్ వచ్చిందో ఆ సమయంలో ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలు ముందుండి ఆ ఫ్లడ్లో బాధితులందరికీ సహాయం చేయడము. అదేవిధంగా కరోనా సమయంలో ఒక కొడుకు చనిపోతే తండ్రి ముట్టుకోవడానికి భయపడ్డాడు, తండ్రి చనిపోతే కొడుకు ముట్టుకోవడానికి భయపడ్డాడు. ఆ సమయంలో ఎస్డిపిఐ మా నేషనల్ అధ్యక్షులు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో మేము ధన సంస్కారాలు చేశాము, వారి సాంప్రదాయాల ప్రకారము. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్డిపిఐ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎస్డిపిఐ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్డిపిఐ పార్టీ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఎస్డిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేశారు. మరి ఆదివారం అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారిని మనము ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేద్దాం బ్రదర్ అని చెప్పి ఒప్పుకున్నాము.
సో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు కూడా వారితో కన్సల్ట్ అయ్యారు. సో ఇది చాలా మంచి పరిణామము. యువకులు ఉత్సాహంగా ముందుకు రావడం అనేది, గతంలో మరి రక్తం ఇవ్వాలి అంటే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు అందరికీ దీని గురించి నాలెడ్జ్ వచ్చింది. రక్తం ఇస్తే ఏమి కాదు, 120 డేస్లో మళ్ళీ మనకి రక్తం తిరిగి వస్తుంది అని వారందరూ తెలుసుకోబట్టి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇలాగే వారు ప్రతి 3 నెలలకి ఒకసారి ఒక శిబిరాన్ని నిర్వహించాలని కోరుతున్నాను. అంతేకాకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన యువకులు కూడా ఇలా స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డే పార్టీస్, ఇలాంటివి యానివర్సరీస్ అవన్నీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు వినిపిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆధ్వర్యంలో మనం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ అనే క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం పొలంనేరులో చేస్తూ ఉన్నాం కాబట్టి మేడం గారిని కలిసాము. మేడం వచ్చి చేయండి, చాలా ఎంకరేజ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ వాళ్ళు వేరే పనులు, పర్సనల్ పనులు, ఇంట్లో పనులు చాలా ఉంటాయి. ఇవన్నీ వదిలేసి మేము వస్తామంటే, యువకులు వస్తారంటే ముందడుగులో ఉండి మేడం మాకు సహాయం చేయడం జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉన్నది. జై ఎస్డిపిఐ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అందరూ ఈ హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందరికీ పేరున ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మన పొలంనేరు ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం అంటే ప్రాణదానము. ఈ యొక్క రక్తదానాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎస్డిపిఐ పార్టీ ఒక సేవా కార్యక్రమంలాగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా రక్తదాన శిబిరం కానీ, వైద్య శిబిరం కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కానీ, జాబ్ మేళాస్ కానీ రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు రావాలని ఈ మీడియా మూలకంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగ విలువలు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులను కల్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఇదిరా నిజమైన నాయకత్వం అని నిరూపిస్తున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఎస్డిపిఐ పార్టీ అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మంచి విషయాలను, మంచి కాన్సెప్ట్లను ముందుకు తీసుకురావాలని, సమాన హక్కులను కల్పించాలని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే దిశగా ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటూ ఈ మీడియా మూలకంగా తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరానికి సహాయ సహకారాలు అందించినటువంటి సూపరింటెండెంట్ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. स्पेस इधर देखो that will be good. Thank you.